హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. నేను ఇవాళ కొంచెం హెవీ లుక్తో ఉన్న సింపుల్ డిజైన్ చూపిస్తాను. వీడియో స్టార్ట్. ఇప్పుడు ఒక నార్మల్ నీడిల్కి 4 స్టాండ్స్ మిషన్ థ్రెడ్ ఎక్కించుకోండి. పింక్ కలర్ ఇలా ఎలిఫెంట్ని కుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కింది నుంచి దారం పైకి తీసి ఆ ముడి ఉన్న దాంట్లో నుంచి థ్రెడ్ని తీయాలి. ఇప్పుడు మళ్ళీ అలాగే ఇంకొకసారి తీసుకొని గట్టిగా ముడి వేసుకోవాలి. అప్పుడు అది మనం కుట్టే ఎలిఫెంట్ జారిపోకుండా స్టిఫ్గా కూర్చుంటుంది. ఇవి మిడిల్ హోల్ ఉన్న ఎలిఫెంట్స్ తీసుకున్నాను నేను. అయితే ఒక ఎలిఫెంట్ రైట్ సైడ్, ఒక ఎలిఫెంట్ లెఫ్ట్ సైడ్ రెండింటి మధ్యలో కూర్చోచ్చేలాగా నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా 2 సైడ్లు మంచిగా టాకాలు వేసుకోండి. అలా 2 సైడ్లు వేసుకున్న టాకాని ఇలా ఆ ఎలిఫెంట్లో హోల్లో నుంచి మళ్ళీ వెనక్కి దాన్ని మళ్ళీ కింద ఉన్న క్లాత్కి తీయాలండి. అప్పుడు అది స్టిఫ్గా ఉంటుంది, గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది. ఇలాగే శారీ అంతా కుట్టుకోవాలి. ఎలిఫెంట్ని నేను 2 ఎలిఫెంట్ ఎదురెదురు ఉండేలాగా కుట్టుకున్నాను. ఆ రెండింటి మధ్యలో కుచ్చు. ఇప్పుడు నేను కుచ్చు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. దీనికి బ్లూ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉందండి చీర. దీనికోసం నేను బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ రెండింటిని కలిపి మిక్స్డ్ కలర్లో వేద్దామని అనుకున్నాను. దీనికి ఒక పెద్ద సూది తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్ చేసుకోండి. ఇలా హోల్ చేసుకున్నా కానీ అది ఆ దారం పెట్టే వరకల్లా హోల్ కవర్ అయిపోతుందండి. మళ్ళీ మీకు హోల్ ఏం కనిపించదు. ఇలా ఒక్కటే హోల్ నుంచి 2 థ్రెడ్స్ని తీసుకోవాలి. బ్లూ అలాగే పింక్. ఇప్పుడు కొంచెం ఒకసారి చూసి దాంట్లోంచి తీయండి. చాలా ఈజీగా అండి, చూడటానికి హెవీ లుక్ అలాగే గ్రాండ్గా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ డిజైన్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ముందు మంచి మంచి కుకింగ్ వీడియోస్ అలాగే కుచ్చు వీడియోస్తో మేము ముందు ఉంటాను. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని జరీ థ్రెడ్ తోటి దాన్ని నాట్ వేసుకోవాలి. నేను రెండు వరుసల జరీ థ్రెడ్ని తీసుకొని ఇలా వెనక్కి నుంచి ఒక 2 సార్లు అలాగే మధ్యలో నుంచి జరీని తీసి ఒక 2-3 టాకాలు వేసుకున్నాను. ఎందుకంటే అది ఊడిపోకుండా స్టిఫ్గా ఉండడం కోసం. ఇలా వేయడం వల్ల కుచ్చు కూడా జారిపోకుండా ఎక్కడ థ్రెడ్స్ అక్కడే ఫిక్స్గా ఉంటాయి. అలాగే వెనక్కి కూడా ఒక 2 సార్లు తిప్పి దాన్ని దారంలో ఉంచి కుచ్చు మధ్యలో ఉంచి తీయండి. ఇలా వస్తుంది. ఇలాగే అన్ని ఎలిఫెంట్ మధ్యలో అన్నిట్లో కుట్టుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇంకా నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అలాగే కుచ్చు వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు తప్పకుండా నచ్చితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. మీకు ఈ డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది చూడడానికి సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇది మొత్తం ఓవరాల్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎలిఫెంట్స్ వాడాను. మీకు ఇష్టమైతే బటర్ఫ్లైస్ వాడచ్చు, లేకపోతే రింగ్స్ వాడచ్చు. రింగ్స్ మధ్యలో చిన్న చిన్న ఎలిఫెంట్స్ని లీవ్స్ని కూడా పెట్టి ఆ రెండింటి మధ్యలో ఇలా కుచ్చు వేసుకున్న బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకా మంచి మంచి కుచ్చు వీడియోస్తో మీ ముందుకు వస్తాను.
నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే చూసి నీట్గా రెండింటిని సమానంగా కట్ చేసుకోండి. ఇలా ఇంతే. ఇలాగే శారీ మొత్తం వేసుకోవాలండి. సూపర్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఇంతే అండి ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.